నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా హాజరు కావాల్సి ఉంది. బట్ ముందుగానే వేసుకున్న స్కెడ్యూల్ ప్రకారం రాలేకపోవడం ఒకటి, దీనికి ఒక రాజకీయ రంగు పొలమడంతో ప్రస్తుతానికి రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అది కూడా ఒక కారణంగా ఉండడం వల్లే ఆయన హాజరు కాలేదు అనేది ఒక వర్గం వాదన. అని ఓ వర్గం అంటే ఏ వర్గం అండి? రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకపోతే రేపు 28వ తారీఖున ఖమ్మంలో ఆ ట్యాంకు, ఒక వాటర్ ట్యాంక్ మధ్యలో ఎన్టీ రామారావు తాలూకు విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎందుకు వెళ్తున్నాడు? మరి దీన్ని ఎలా చూడాలి? అక్కడ పువ్వాడు అజయ్ కుమార్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తి అక్కడ ఫంక్షన్ చేస్తుంటే ఆ ఫంక్షన్కి తెలుగుదేశం వారసుడు ఎలా వెళ్తున్నాడు? అవునన్నా కాదన్నా బయట వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం వారసుడు అనుకుంటున్నారు కదా. ఈ తెలుగుదేశం వారసుడు ఎలా వెళ్ళి ప్రతిష్ఠ చేస్తున్నాడు చెప్పండి మనకు ఒకసారి. ఏంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎలాగవుతుంది? ఎందుకు వెళ్ళాలి ఆయన? పువ్వాడు అజయ్ కుమార్ చేసినటువంటి దానికి వెళ్ళి ఈయన ప్రతిష్ఠ చేస్తాడా? అంటే ఏమిటి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినంతగా కూడా మీ తాతగారు స్థాపించిన పార్టీని చూడటం లేదా అని ప్రజలు అనుకుంటారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు. అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజకీయ రంగే ఎందుకు పులుముతున్నారు, మా తాతగారి విగ్రహ ఏర్పాటు కోసం మా తాతగారిని చూసి వెళుతున్నాను కదా అనేది కూడా ఆయన వాదన అయి ఉండొచ్చు కదా. ఎలాగవుతుంది? ఆ ఫంక్షన్ ఎవరు చేస్తున్నారమ్మా? ఇప్పుడు ఫంక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి రావాలి కదా. ప్రజలు అలాగే అనుకుంటారు. అంటే అది 28న, ఇది కరెక్ట్గా ఆయన పుట్టినరోజు కావడం, అది 28వ తారీఖున. అవునమ్మా, ఇది కరెక్ట్గా ఆయన పుట్టినరోజు రోజే అవడం వల్ల కూడా రాలేకపోయారు. ఆయన పుట్టినరోజు అంటే ముందుగా తెలుసు కదమ్మా. నాకు ముందుగా చెప్పలేదు అంటున్నాడు కానీ ఈ కార్యక్రమం 4 రోజుల ముందు తెలుసమ్మా. ఆయనకి ఇష్టమైనట్టయితే ఒక రోజు ముందు తెలిసినప్పుడు కూడా వెళ్ళిపోయి ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాడు. ఇవన్నీ ఈ మాటలు కానీ, బట్ దీని తాలూకు ప్రభావం మాత్రం ఉంటుంది. ఎన్టీ రామారావు నందమూరి వారసులు, నందమూరి అభిమానులు వేసే ప్రశ్నలకు ఈయన తారక్ మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదో నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా బాలయ్య లేకపోతే బాబాయ్ వర్సెస్ అబ్బాయి అంటూ తయారయ్యారంటారా మీరు? ఫ్యాన్స్ అలా మారిపోతారా? డెఫినెట్గా మారుతారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఎందుకు మారరు? వాళ్ళు నందమూరి వారసులుగా అనుకుంటున్నారు, కాబోయే సీఎంగా అనుకుంటున్నారు, కాబోయే తెలుగుదేశం పార్టీని సంరక్షకుడిగా అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఈ పార్టీకి నాకు సంబంధం లేదు, మీకు నాకు సంబంధం లేదు, నా దారి నాదే, నాకు ఇష్టమైనతో ఉంటాను, కొడాలి నాతో ఉంటాను, వలమనేని వసీతో ఉంటాను, నా ఇష్టం అంటే నా ఇష్టం నాదంటే వాళ్ళ ఇష్టం వాళ్ళదవుతుంది. ఇప్పుడు నా ఇష్టం నాదంటున్నావు, నందమూరి వారసులు నందమూరి అభిమానులు వాళ్ళ ఇష్టం వాళ్ళదవుతుంది. మరి అందుకే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. దాని తప్పదు. చరిత్రలో నువ్వేం చేసినా సరే నువ్వు దాని అంటే మంచి అయితే నీ బ్రహ్మరథం పడతారు. నువ్వు చేసింది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ప్రశ్న వేస్తారు సూటిగాను, నిన్ను అంటే నిలబెడతారన్నమాట. ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పేసి నిలబెడతారు. వాళ్ళు సమాధానం దొరికినంత వరకు విడిచిపెట్టరు. రైట్. ముఖ్యంగా మీరు ఇంతకు ముందు అన్నట్లు ఎందుకు మరి సినిమా వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో ఒక్క సెలబ్రేషన్ కూడా చేయలేకపోతున్నారు? దీన్ని మీరేం చెప్తారు? అంటే వీళ్ళకి అసలు ఇక్కడ ఏమైపోయిందంటేనమ్మా, ఎన్టీఆర్ శతదినోత్సవాలు కానీ తెలుగు సినిమా తాలూకు వైభవానికి చెందినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం లేదమ్మా. ఆస్కార్ అవార్డులు కొట్టుకొచ్చినట్టయితే ప్రపంచం అంతా నివ్వెరపోయి
టాలీవుడ్ వైపు చూసింది కదా, మరి వీళ్ళు ఏమైనా చేశారా? ఎంత గ్రాండ్గా చేయాలి. మనం ఏం చెప్పుకున్నాము, అసలు అది రాజమౌళికి ఒక గ్రాండ్ వారోత్సవాలు చేస్తారేమో అనుకున్నమాట. కానీ ఏం చేశారు? నీకు వచ్చింది ఈ ఆస్కార్ అవార్డు, దాని గురించి ఏమనుకున్నారు? 80 కోట్లు ఖర్చు పెడితే వస్తాను ఒకడు అంటాడు, లేదు అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టారని ఇంకోడు అంటాడు. ఏంటి పెద్ద ఆస్కార్ అవార్డు పెద్ద గొప్ప ఏంటి అని ఇక ఎవరికి తోచినట్టు నిజంగా వాళ్ళ మాట్లాడుతూ చివరికి ఆస్కార్ అవార్డులో ఉన్నటువంటి ఫ్లేవర్ని పాడు చేశారన్నమాట. అది అలా నీరు గారిపోయింది. అందుకే ఆయన మన ఎవరు కీరవాణి గారు చెప్పారన్నమాట, ఈ ఆస్కార్ అవార్డు అంటే నాకు ఓ కప్పు కాఫీ లాంటిది అని చెప్పడానికి కారణం బాగా రోసిపోయి ఆ మాట చెప్పాడన్నమాట. ముఖ్యంగా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ గారి వైపు చూస్తున్నారు, లేకపోతే రామ్ చరణే మాకు ముద్దు, జూనియర్ ఎన్టీఆర్ వద్దు అంటున్నారు. ఇదొక రూమర్ నడుస్తుంది, ఏమంటారు మీరు? అవునమ్మా, అది ప్రస్తుతానికి రామ్ చరణ్ మొన్న ఫంక్షన్లో ఎవరు హైలైట్ అయ్యారు? రామ్ చరణ్ హైలైట్ అయ్యారు కదా. రామ్ చరణ్ని ఎంతమంది ప్రశంసించారు? బాలయ్య బాబు నా బిడ్డ అన్నాడు, కావాలనే అన్నాడు నా బిడ్డని. రామ్ చరణ్ని బాలయ్య బాబు కావాలనే అన్నాడు. అలాగే వెంకటేష్ ఏమన్నాడు? శభాష్ అన్నాడు. ఏంటి ఎవడో ఒకటి రాకపోతే ఫంక్షన్ ఆగిపోద్దా అన్నాడు. ఇలా ఎవరు తోసిన విధంగా వారు అన్నారు. మరి అప్పుడు ఆటోమేటిక్గా తారక్కు మాటలు పడవలసిన అవసరం వస్తుంది. నువ్వు మాల్దీవ్స్కి వెళ్ళావంటే మాల్దీవ్స్లో వెళ్ళావు, ఎంజాయ్ చేసావు. ఆటోమేటిక్గా పదే మీ నాన్న ఉంటే వెళ్ళడం మానేస్తావా? సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే హరికృష్ణ ఉంటే, హరికృష్ణ లేకుండా ఎన్టీ రామారావు ఫంక్షన్ జరగదు కదా. మరి మీ నాన్న ఉంటుండగా మీ నాన్న రమ్మంటే వెళ్ళడం మానేస్తావా? ఆలోచించుకోవాలి కదా. ఈరోజే అప్పుడే ఇండస్ట్రీలో పెద్ద అయిపోయేవా? ఇక బారాది కాలం ఎంతో కాలం ఉండాలి. మీరేదో బాగా అంటే పరిణతి ఉందని అనుకుంటున్నాం, కానీ మీరు చాలా ఇమెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ తాతగారి పేరు కప్పుకున్నది. మీ తాతగారు అయితే ఇంత సంకుచితంగా ప్రవర్తించడు. మీ తాతగారికి తన భేదాలు లేవు. మీ తాతగారు ఎవరి కార్యక్రమానికే వెళ్తాడు. అర్థమైందా? శత్రువులు అనుకున్న వాళ్ళ కార్యక్రమానికి కూడా మీ తాతగారు వెళ్ళి ఆశీర్వదించి వస్తారన్నమాట. ఏదో ఒక ఫంక్షన్లో నాగేశ్వరరావు గారు రామారావు గారు చెప్పారట, బ్రదర్ 7 అంతస్తుల మేడ సక్సెస్ అయింది, 100 రోజులు అవుతుంది, మీరుంటే బాగుంటుంది అన్నారట. ఆ విషయం నాగేశ్వరరావు గారు మర్చిపోయారు. ఆ రోజు ఏమైంది? ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపారాయుడు షూటింగ్లో ఇలా బైకు రైడ్ చేస్తుండగా పడిపోయిన తర్వాత రిషి చిదిగిపోయినట్టయితే ఆయన మొండి మనిషి కదా, సందర్భం వచ్చింది కాబట్టి ఈ అపూర్వమైన విషయాలు చెప్తున్నానమ్మా. రిషి చిదిగిపోయినట్టే డాక్టర్లు వచ్చి మందేస్తామంటే దాన్ని ఒప్పుకోవాలి కదా. ఆయన సెంటిమెంటు పుత్తూరు రాజులు వచ్చి కట్టినంత వరకు అలా ఉండిపోయాడు. ఎంతవరకు ఉండిపోయాడు? ఉదయం యాక్సిడెంట్ అయితే 4 గంటల వరకు ఉండిపోయాడు అన్నమాట. ఇక్కడ నడిగర్ సంఘంలో ఫంక్షన్ అవుతుంది. ఆ దిలీప్ కుమార్ ఎవరో వచ్చారు 7 అంతస్తుల మేడ ఫంక్షన్కి. అని చూడండి ఇక వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయో. డాక్టర్స్ ఏమో ఒక 4-5 రోజులు ఎక్కడ తెరవద్దు, ఎందుకంటే ఈ కట్టు కదలకూడదు, ఎంత ఇరిగిపోయింది కదా అన్నారన్నమాట. అప్పుడు నాగేశ్వరరావు గారు ఒక మాట అంటున్నారన్నమాట, అసలు యాక్చువల్గా అన్నీ బాగుంటే నేను ఒకసారి రిక్వెస్ట్ చేశాను, మరి అది జ్ఞాపకం ఉందో లేదో కానీ, బ్రదర్ మీరుంటే ఈ ఫంక్షన్లో బాగుంటుంది అన్నా నేను. మరి ఆయనకు ఉదయమే యాక్సిడెంట్ అయింది, రాలేకపోయారంటే వస్తున్నాం బ్రదర్ అన్నాడు ఆయన. ఇలా మరికేటి ఇలా చెయ్యి కట్టుకుని వచ్చేస్తున్నాను అనమాట. ఏం బ్రదర్ మీరు రమ్మన్నారు, మీకు వస్తామని మాట ఇచ్చాం, కాళ్ళు ఇరిగిపోయినా వస్తాం, చెయ్యి ఇరిగిపోయినా వస్తాం, చివరికి మా ప్రాణాలు పోయినా వస్తామన్నాడు అనమాట. ఆంటూరి అంతా చప్పట్లు కొట్టింది. అది మీ తాతగారి తాలూకు వైభవం. మరి అట్లాంటి తాతగారి పేరు తగిలించుకున్న మీరు ఎలా ఉండాలో, ఎలాగ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలో మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.